Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. హరహర శంకర భక్తవ శంకర కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణ మారుమోగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సొంతింటి కల నిజం చేసుకోవాలన్నా, లాంగ్ టైం ప్లానింగ్ తో రియాలిటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అందుకు ఈ కార్తీక మాసం సరైన సమయం. ఈ తరుణంలో మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని అప్రూవల్స్తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి. ఇందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కని వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. హైదరాబాద్ ను అత్యంత సురక్షిత నగరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేయాలనే ప్రస్తుత పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారి దార్శనికత అంతటా వినబడుతోంది. భద్రత కేవలం పోలీసుల బాధ్యత కాదని, అది పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమనే ఆయన సిద్ధాంతాన్ని అందరూ బలంగా విశ్వసిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి వేదికల ఏర్పాటు ఆయన చొరవేనని నగర ప్రజలకు ఎంతగానో తెలుసు. నేటి రోజుల్లో ప్రయాణాల్లో వేగం పెరిగింది. అదే సమయంలో ప్రమాదాలు పెరిగి విలువైన నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకర పరిస్థితుల మార్పు కోసం రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి గారు ఎలైవ్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ మెగా ఈవెంట్ ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో విజయవంతంగా జరిగింది. సురక్షిత నగర నిర్మాణంలో పౌర భాగస్వామ్యం అనే బలమైన భావనను ప్రారంభించి ముందుకు తీసుకెళ్లడంలో సజ్జనార్ గారు విశేష కృషి చేస్తున్నారు. ఎలైవ్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి ఈ చొరవే కారణమవుతోందని అందరూ విశ్వసిస్తున్నారు. భద్రత విషయంలో కమిషనర్ శ్రీ సజ్జనార్ గారి విషన్ ప్రతి పౌరుడి హృదయంలో ప్రతిధ్వనిస్తోంది. ఈ ఎలైవ్ ఈవెంట్ లో సినీ నటులు శర్వానంద్, ఆది సాయి కుమార్, బాబు మోహన్, అలాగే దర్శకులు బుచ్చిబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రత విషయంలో పలు సూచనలు చేశారు. ఈ అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్నది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నాము. ఎవ్రీ ఫ్యామిలీలో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక రోడ్డు యాక్సిడెంట్లలో గురై ఉంటారు, ప్రాణాలు పోయి ఉంటాయి, లేకపోతే తీవ్రంగా గాయపడి ఉంటారు, వాళ్ళు ఇంకా జీవితానికి పనికి రాకుండా పోతారు. మరి అట్లాంటి సమస్యను మనం సీరియస్గా తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మన స్టేట్లో 800 మంది అటు ఇటుగా 800 మంది మర్డర్స్ లో మరి చచ్చిపోతే, రోడ్ల మీద చచ్చిపోతున్న వాళ్ళు యాక్సిడెంట్ల కారణంగా ఎవ్రీ ఇయర్ దానికి 10 times చనిపోతున్నారు. అంటే 7,500 నుంచి 8,000 మధ్య చనిపోతున్నారు. అంటే ఎంత సీరియస్ సమస్యను మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ మంది చనిపోయేది రోడ్ల మీద చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్, లేకపోతే 2 వీలర్స్ వాళ్ళు. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఇస్ ది ఇంతకు చెప్పినట్టుగా అది తారక మంత్రం లాగా ఉండాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించండి, మిమ్మల్ని సేవ్ చేసుకోండి. ఈరోజు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం, ఇది చాలా ముఖ్యమైన సమావేశము. ఐక్యరాజ్య సమితి ఈ ఒక్క రోజు అరైవ్ అలైవ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఈరోజు లాంఛనంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, మన దేశంలో మొత్తము 4.5 లక్ష యాక్సిడెంట్స్ అవుతున్నావు ప్రతి సంవత్సరం. దాదాపు 1,70,000 మంది చనిపోవడం జరుగుతుంది, చాలా మంది ఇంజూర్డ్ కావడం జరుగుతుంది, చాలా మంది కూడా ఫ్యామిలీస్ కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ట్రాఫిక్ పాటించండి, మీరు మీ కుటుంబం మంచి ఉంటుంది, మీరందరూ కూడా మంచి ఉంటారు, అందరు కూడా బాగుంటుంది. మీరందరూ కూడా అరైవ్ అలైవ్ అనే ఒక కాన్సెప్ట్ తోని మీరందరూ కూడా మీ ఒక దినచర్య కార్యక్రమం మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. మన రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి రోజు రోజు. ఆల్మోస్ట్ 7,000 to 8,000 రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా మన డీజీపీ గారు వారి లీడర్షిప్లో, మా సజ్జనార్ గారి కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి యొక్క లీడర్షిప్లో ఈరోజు మేము ఇక్కడ
అరైవ్ అలైవ్ అనే ఒక క్యాంపెయిన్ చేసినాం ఫర్ రోడ్ సేఫ్టీ మీద. ఆల్మోస్ట్ ఒక 14,000 ఆర్డ్ స్టూడెంట్స్ వచ్చారు ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి. సినిమా ఫీల్డ్ నుంచి కూడా చాలా మంది వచ్చి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడడం జరిగింది టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్. రాబో రోజుల్లో పెద్దగా ఎత్తున మన స్టేట్లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ రూల్స్ పాటించడం చేయగలిగితే ది 7,000 or 8,000 ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మనం వీ షుడ్ టేక్ ఇట్ డ్రాస్టికల్లీ ఒక 90% మనము తగ్గించగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు సొసైటీ. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని కలుసుకోవటం, ఎస్పెషలీ ఫర్ ఎ కాజ్ లైక్ దిస్, అరైవ్ అలైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ బికాజ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనకి తెలియచెప్పాలని తీసుకొస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. సో చెప్పాలంటే ఒక రైడర్ స్పిరిట్ ఏంటంటే టు కంట్రోల్ ద స్పీడ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ట్రూ రైడర్. సో కంట్రోల్ ద స్పీడ్ అండ్ రెస్పెక్ట్ లైఫ్. రియాలిటీ రంగంలో చాలా త్వరగా ట్రెండ్ మారిపోతుంది. కానీ ట్రెండ్ ను సెట్ చేయాలి అంటే అత్యంత కీలకమైనది ప్లానింగ్. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ను ముందే గుర్తించి అందుకు తగినట్టు ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు 100% సాటిస్ఫాక్షన్ గా గిఫ్ట్ గా ఇస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులైనా ప్రీమియం ఫ్లాట్స్ అయినా గిరిధారి ప్రాజెక్టులని ఎప్పుడు ట్రెండింగ్ లో టాప్ లోనే ఉండటం ఈ సంస్థపై కస్టమర్లకు తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారిది నిరుపమాన మేధాశక్తి, అసాధారణ నాయకత్వ పటిమతో కూడిన గొప్ప వ్యక్తిత్వం. ఆయన దార్శనికత, పట్టుదల అపారం. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణ రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పి నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఎదురులేని సంకల్పం, తిరుగులేని విజయ పరంపరతో ఈ సంస్థ కీర్తి రాష్ట్రమంతటా వ్యాపించింది. సామాజిక సేవా ఉన్నతికై ఆయన చేసిన అద్భుతమైన కృషి, లక్ష్య సాధనలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత ఈ తరానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా ఆదర్శప్రాయమనడం అతిశయోక్తి కాబోదు. హలో సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలనే ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులు వేస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్సే పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్. సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కారు అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్లు పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి వాళ్ళకి తీర్చిదిద్దేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం. ప్రతి కమ్యూనిటీ గిరిధారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్. ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఆ రకంగా. అండ్ చెట్లు, గ్రీనరీ. గిరిధారి కన్స్ట్రక్షన్ అంటే గ్రీనరీ. ఆక్సిజన్ అనేది విపరీతంగా మేము దాని మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ట్రీస్ కూడా మేము నాటడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సెక్యూర్ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ. కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీ ఉంటారు మన దగ్గర. డెఫినెట్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే డబుల్ ట్రిపుల్ అవుతుందో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో హ్యాపీ కస్టమర్స్ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో ఎలాంటి భావాలు పంచుకుంటూ ఉంటారు? చాలా కస్టమర్లు మా దగ్గరకు వస్తారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఒక 50 ల్యాండ్ ట్రాక్ కూడా చూస్తాం. ఒక 40-50 years బ్యాక్ వెళ్ళి ల్యాండ్ ట్రాక్ అంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది అనుకుంటే అర్ధరాత్రిలో వాళ్ళు బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి లోన్ రావాలి, సేల్ చేసుకుంటే డబ్బు రావాలి. ఆ రకంగా మేము డాక్యుమెంట్ అంతా క్లియర్గా చూసి మేము ఇస్తాం. కాబట్టి వాళ్ళు మోర్ సెక్యూర్, మా కంపెనీలో మోర్ హ్యాపీగా వర్క్ చేస్తారు. లొకేషన్, బ్రాండ్ వాల్యూ, కస్టమర్ ఫ్రెండ్లీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, మార్వెలస్ డిజైన్స్. కొత్తగా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నప్పుడు కస్టమర్ ఏ క్వాలిటీ కావాలని కోరుకున్నా
ఎస్ అనే ఆన్సర్ దొరికే ఒకే ఒక్క చోటు వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో కస్టమర్ల కలలకు ప్రతిరూపంలా నిలిచిన ఘనత వాసవిది. సిటీలో వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కోంపల్లిలో వాసవి సంస్థ 2 ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్లాక్స్ భవి శరవేగంగా నిర్మిస్తోంది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భువి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కొక్కటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము 2 ప్రాజెక్ట్స్ వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి ఆవాస ఈ 2 ప్రాజెక్ట్స్ మేము నిర్మిస్తున్నాము. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి ఆవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి ఆవాస ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్టుగా ఆవాస రాబోతుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభమే కాదు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిసింగ్ టైం కి హ్యాండ్ ఓవర్ చేయడంలోనూ వాసవికి సాటి లేదు. వాసవి సంస్థ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల లిస్ట్ లో ఈ ఏడాది మరో 3 గ్రాండ్ ప్రాజెక్టులు యాడ్ అవుతున్నాయి. హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే వీటిని కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. డ్రీమ్ హౌస్ అది కేవలం అందంగా విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండీగా ఉండాలి, ట్రిమెండస్ అనిపించాలి. ఇది నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్. హైదరాబాద్ కు గ్లోబల్ ఐడెంటిటీని ఇచ్చిన గచ్చిబౌలి ప్రాంతానికి దగ్గరగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మోకిలాలో మోడర్న్ జనరేషన్ ఆకాంక్షలకు మించిన లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించి అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. మోకిలాలో ఈ ప్రాజెక్ట్ ఒకవైపు వేగవంతమైన అభివృద్ధికి నెలవైన గచ్చిబౌలికి చేరువగా ఉంటూనే మరోవైపు ప్రశాంతమైన జీవనానికి అనువైన చోటుగా నిలుస్తోంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్, అబ్బురుపరిచే కట్టడాలు అండ్ ఇవన్నీ కూడా ఆన్ టైం డెలివరీ చేస్తూ రియాలిటీ ఆర్గనైజేషన్లోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 కంపెనీగా ఉందండి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఇప్పుడు నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఏ ప్రాజెక్ట్స్ చేయబోతోంది అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అన్న డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, ఎలా? హలో అండి, గుడ్, వి ఆర్ డూయింగ్ వెల్. సో నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అంటే గుర్తొచ్చేది మోకిలా అంటే గుర్తొచ్చేది మీ సంస్థ. సో అంతలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీకు అక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో షేర్ చేసుకుంటారా? తప్పకుండా. యాజ్ యూ రైట్లీ సెడ్, నిఖిలా అంటే మోకిలా, మోకిలా అంటే నిఖిలా అనేది నానుడిగా మారింది అందరి నోట్లో కూడా. దాంతో మాకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది. ప్రస్తుతం మనం రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ని శరవేగంగా కంప్లీట్ చేసి బ్లాక్ ABCDలో బ్లాక్ ఏని ఓసీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే క్లబ్ హౌస్ను కూడా కంప్లీట్ చేసి బ్లాక్ ఏతో పాటు క్లబ్ హౌస్ కూడా ఓసీ తీసుకురావడం జరిగింది. క్లబ్ హౌస్ అండ్ ఏ బ్లాక్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చి
బి బ్లాక్ను కూడా శరవేగంతో కంప్లీట్ చేసి ఓసీకి అప్లై చేసాం. ప్రస్తుతం ఇన్స్పెక్షన్ స్టేజ్లో ఉంది అథారిటీస్ నుంచి. అది కూడా వెరీ ఫ్యూ వీక్స్లోనే ఓసీ వచ్చేస్తుంది మనకి. అలాగే సి బ్లాక్ను కూడా అతి త్వరలో కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసి పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నాం. ఏబీసీ కంప్లీట్ చేయటమే కాకుండా డి బ్లాక్ను కూడా మొన్నే లాంచ్ చేసి కాంక్రీట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి ఫుటింగ్స్ చేయడం స్టార్ట్ చేసాం. దానికి కూడా ఒక 10 year పెట్టుకున్నాం. ఎలా అయితే క్లాక్ ఆగకుండా నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, అవర్స్ ముళ్ళు తిరుగుతూ ఉంటుందో మేము కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అండ్ అదర్ కండిషన్స్ అన్ని రకాల కేర్ స్టెప్స్ తీసుకుని మా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎక్కడా కూడా ఆగకుండా బిఫోర్ టైం డెలివరీ చేయడానికి అన్ని రకాల ప్లాన్స్ తీసుకుంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం, దానికి తగ్గ క్యాపిటల్ ప్లాన్ చేసుకుంటాం. ఇంతవరకు భగవంతుని దేవాలు ఎప్పుడు ప్రాజెక్ట్ డిలే చేయలేదు. ఇక ముందు కూడా అవ్వకుండా ఆన్ టైమే డెలివరీ చేసే ప్లాన్స్ చేస్తున్నాం. ఆన్ టైం డెలివరీతో పాటు క్వాలిటీ ఇవ్వడం కూడా అసలు మేజర్ థింగ్ కదా సార్. సో వాటిలో మీరు ఎంతవరకు కేర్ తీసుకుంటారు? ఏదైనా ఒక చిత్తశుద్ధితోటి మనం మనసా వాచ కర్మణ పని చేయాలనుకున్నప్పుడు, ఆ పని మీద మనకు ప్యాషన్ ఉన్నప్పుడు దాంట్లో ఎలాంటి లోపాలు జరగకుండా చేసే అన్ని రకాల స్టెప్స్ మనం తీసుకుంటాం. అందువల్లనే ఎన్సిడిలో ఉన్న ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో మేము నిరంతరం సైట్ని ఒక డాగ కన్నుతోటి కనిపెడుతూ ఉంటాం. మా బ్రదర్ సురేష్ కానీ నేను కానీ సైట్ విజిట్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు సైట్ విజిట్ చేస్తాం. క్వాలిటీ చెక్ కావాల్సిన అన్ని రకాల మెథడ్స్ తీసుకుంటాం. క్వాలిటీ 110% డెలివరీ చేస్తాం మనం ఆన్ టైం రికార్డుతో పాటు. ఆల్రెడీ మొన్న ఏ బ్లాక్లో గృహప్రవేశాలు అవుతుంటే 3 గృహప్రవేశాలకు ఒకే రోజున 3 ఫంక్షన్ హాల్స్లో 3 హాల్స్లో మనం కేటాయించిన హాల్స్లో 3 ఫంక్షన్ చేసుకునే రకంగా ఫెసిలిటేట్ చేయగలిగాం. ఏది ఒక సింగిల్ క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తేనే. అలాంటి లావిష్ ఫెసిలిటీస్ మన క్లబ్ హౌస్లో ఇచ్చాం. హోమ్ థియేటర్ అయితే చాలా బాగా వచ్చింది ఫినిష్ అయిన తర్వాత. ఎవరైతే వాళ్ళు కష్టపడి కష్టార్జితంతో సంపాదించుకున్న మనీతో ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకి అంతకి రెట్టింపు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఎన్సిడి ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలాగే డెలివరీ చేసి ఏదైనా ఒకవేళ ఉన్నా నెక్స్ట్ ఇన్పుట్స్ కూడా తీసుకుని మనం ప్రతి ప్రాజెక్టులు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. డ్రీమ్ హై, థింక్ హై, ప్లాన్ హై, లీవ్ హై. ప్రజెంట్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు ఎప్పుడు సమున్నతంగా ఉంటాయి. డ్రీమ్ హౌస్ విషయంలోనూ వారి ఆకాంక్షలు హై రేంజ్ లోనే ఉంటాయి. ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించే వారి ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం ఓ రకంగా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేసేలా ప్రీమియం ప్రాజెక్టులను పర్ఫెక్ట్ అనిపించే రీతిలో డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. ప్లానింగ్, పర్ఫెక్షన్ అండ్ ఇన్నోవేషన్ల బ్లెండ్ గా నిలిచే మార్వెలస్ ప్రాజెక్టులకు అన్విత కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఈ సంస్థకు ప్రత్యేక కస్టమర్ ఫ్యాన్ బేస్ ఉంది. లోకల్ గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా అన్విత గ్రూప్ ప్రాజెక్టులు కస్టమర్ల ప్రశంసలు అందుకున్నాయి. డలాస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ గా ఈ సంస్థ డెవలప్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ ఐకానిక్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కు పరిచయం చేస్తుంది అన్విత గ్రూప్. ఎస్పెషల్లీ అబౌట్ అన్విత హై9 మీ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. టెర్రస్ గార్డెన్ కావచ్చు అండ్ లార్జెస్ట్ స్కై వాక్ కావచ్చు. ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేయలేదు అలాంటి ఒక స్కై వాక్. సో ఈ విజన్ వెనుకున్న కారణం ఏంటి సార్? Since I had an opportunity to live abroad and whatever I have been enjoying in those countries, I started implementing it. When I first came to India, we were not even getting access to the terrace. Okay. So it's a huge area. I mean, billions of tons and tons of square footage is left idle, and nobody is having any facility for us. When we designed our projects, yes, we designed terrace gardens, we designed ground level amenities. We don't keep any apartment in the podium level. So that is the usual phenomenon of Anvita Group, that our policy is we don't keep any apartments in podium level. We want to keep the entire podium open for public without traffic. We will provide all the amenities under the towers and in the open areas also. When you compare the amenities of us with other competitors or builders locally here, always Anvita's amenities will be much more, higher than other buildings because of the utilization of terrace areas and below the in stilts areas and above podium areas. That is the usual design criteria which we follow in all our whether it is Ivana or High9 or the coming up project which is Alvarado or whatever. Thank you, sir. Thank you so much. Thank you very much.
చూడ చక్కని అంబియన్స్, ఆహ్లాదకరమైన పరిసరాలు, అందమైన ఇంటీరియర్ మన డైలీ లైఫ్ లో చక్కటి ఉత్సాహాన్ని నింపుతాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీ ఉంటే సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్ గా, అంత గ్రాండ్ గా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు కాస్మో డ్యూరబుల్స్. ఇంటర్నేషనల్ గా క్వాలిటీకి పేరొందిన ప్రొడక్ట్స్ ను ప్రతి గడపకు చేర్చేందుకు కాస్మో డ్యూరబుల్స్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ కృషిలో భాగమే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కు ప్రతీక అయిన VOX ను పరిచయం చేయడం. కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనే లక్ష్యంతో కాస్మో డ్యూరబుల్స్ మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా టైమ్ అండ్ ట్రెండ్స్ కు తగ్గట్టుగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ లో సరికొత్త ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బ్రాండ్ VOX ఉత్పత్తులను కాస్మో డ్యూరబుల్స్ తమ సామర్థ్యంలో చేర్చింది. Hello everybody. Today we have an inspiring leader, Cosmo Durables Managing Director, Dr. Pendyala Harinath Babu garu with us. So let's talk to him. Hello sir. Hi. Hello. How are you? Fine. So Surya International anna, Cosmo Durables anna, Dr. Pendyala Harinath Babu garu anna maku vinipinche oka maata trust ani. At the same time quality and oka innovation creativity kuda kanipistundi. So that's how alanti products tho meeru deal chestaru ani. So latest ga Vox gurinchi vintunnam Cosmo Durables nunchi. Meeru pratyekanga danto deal cheyడానికి కారణాలు ఏంటి? వాక్స్ అనే ప్రొడక్ట్ అండి బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దిస్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ పోలాండ్ నుంచి వాళ్ళు 51-49% షేరింగ్లో ఫ్యాక్టరీ ఇన్స్టాల్ చేశారు బెంగళూరులో. ఇది సీలింగ్ మెటీరియల్. మనకి మామూలుగా వచ్చే ఈ లప్పంతో చేసే సీలింగ్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంటర్లాకింగ్ సీలింగ్ వచ్చిందనమాట. ఇది మేము యశోద హాస్పిటల్ రీసెంట్గా హైటెక్ సిటీలో ఇచ్చాం. అట్లాగే ముప్పా హోమ్స్ ఇస్తున్నాం. అట్లాగే చాలా ప్రాజెక్ట్స్ చేసాం. ఇంక్లూడింగ్ మేము CRDA బిల్డింగ్ రీసెంట్గా చేసిన దాంట్లో కూడా మేము ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ వాక్స్ మెటీరియల్ అనేది లేటెస్ట్, అంటే మీకు యూరోప్లో అమెరికాలో ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది లేకుండా పైన లప్పం పెట్టి దాంట్లో వాటర్ లీకేజ్ అవుతున్నాడు, ఫంగస్ వచ్చి తర్వాత కలర్ డిఫేడ్ అయ్యి ఈ మెయింటెనెన్స్ అనేది బిగ్ ఇష్యూ. అండ్ సేమ్ టైమ్ దట్ విల్ నాట్ బి హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే హైజెనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ నాట్ గుడ్. సో దాంతో ఈ మెటీరియల్ వచ్చిందండి. ఈ మెటీరియల్ రియల్గా ఏపీ తెలంగాణలో మేము చాలా బ్రహ్మాండంగా అమ్ముతున్నాం. వర్టికల్ మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో వాళ్ళు ఫ్లోరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా దాంట్లో ఎలివేషన్ మెటీరియల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ మీరు ఇంట్లో ఇన్స్టాల్ చేసి దాని వెనకాల కూడా దీన్ని బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఇట్ విల్ ఇంక్రీజ్ ద aesthetic look and also beauty of the house. సీలింగ్ కే కాదు, మనం టీవీ యూనిట్ వెనకాల కూడా చేసుకోవచ్చు. అండ్ ఎలివేషన్, ఫ్రంట్లో ఎలివేషన్ కూడా రిబ్బింగ్స్ అవన్నీ చేయడానికి కూడా అది డిఫరెంట్ ప్రొడక్ట్ దాంట్లోనే. ఎందుకంటే యూవీ రేస్ రెసిస్ట్ అయ్యేటట్టు ప్రొడక్ట్ కావాలి కాబట్టి యూవీ రేస్ రెసిస్ట్ అయితే కొంచెం ఈ సీలింగ్లో పెట్టే మెటీరియల్ కన్నా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండి అండ్ దట్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డిఫరెంట్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. సరైన ప్లానింగ్ ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం వీలవుతుంది. సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది. ఈ రోజు ప్లానింగ్ రేపటి రోజును పండుగగా మారుస్తుంది. గ్రోత్ ఓరియంటెడ్ ప్లానింగ్ తో విభిన్నమైన మోడర్న్ లైఫ్ స్టైల్ కు తగ్గట్టు హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న సంస్థ జెమ్ గ్రూప్. ప్రగతి పరుగులో ముందుండే ఏరియాలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన గత ప్రాజెక్టులు అన్ని విధాలుగా కస్టమర్ల మనసును గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో మణిహారం లాంటి శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ తో మన ముందుకు వచ్చింది. హైదరాబాద్ సిటీలో మిగతా ఏరియాలతో పోలిస్తే బెంగళూరు హైవేపై గ్రోత్ జెట్ స్పీడ్ గా ఉంది. అందులోనూ అన్ని విధాలుగా బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా షాద్ నగర్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ 46 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటోంది. అందమైన అద్భుతమైన భవిష్యత్తుకు శ్రీలక్ష్మి బాలాజీ టౌన్షిప్ అసలైన వేదికగా నిలుస్తోంది. రియాలిటీ రంగంలో పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుని ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్గా పేరు తెచ్చుకుంది జెమ్ న్యూ ప్రాజెక్ట్ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ విల్లా ప్లాట్స్. మొత్తం 46 ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది. అండ్ దీని గురించిన మరిన్ని విషయాలు మనతో ఉన్నారు సేల్స్ హెడ్ గిరివర్ధన్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఓకే, సో ఎందుకు షాద్ నగర్లోని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ విల్లా ప్లాట్స్ని తీసుకోవాలి? స్పెషాలిటీస్, లొకేషన్ హైలైట్స్ ఇలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ నమస్కారం. సో మా కంపెనీ వచ్చేసి గత 13 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీ. సో మేము నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మేము కూడా ఓపెన్ ప్లాట్లోకి రావడం జరిగింది. ప్రాజెక్ట్ విషయానికి వస్తే మాది శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ 46 ఎకర్స్ DTCP అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. హార్డ్లీ మా ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ టు షాద్ నగర్ బస్ స్టాండ్, 2 minutes డ్రైవ్ టు రైల్వే స్టేషన్,
25 minutes డ్రైవ్ టు ఎయిర్పోర్ట్. ఏదైతే మేము ఇప్పుడు phase 2 శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ స్టార్ట్ చేశామో దానికి ముందు మా phase 1 సాయి బాలాజీ టౌన్షిప్ అని ఉంటుంది. సో అది 80 acresలోని 1000+ ప్లాట్స్ అక్కడ రావడం జరిగింది. ఈ 1000 ప్లాట్లోని దగ్గరగా 700 హౌజెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారనమాట ప్రజెంట్ వచ్చేసి. అంటే ఎగ్జాక్ట్లీ కాలనీకి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ మాది. సో ఇక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈ 46 ఎకరాలకి ఎంటైర్ లేఅవుట్ అంతా కూడా మంచి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. తర్వాత 2 గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్లు ఇస్తున్నాము. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. 40 feet 33 feet ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. తర్వాత వాటర్ లైన్స్, ఫుట్ పాత్, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎవరైనా మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం బోర్ వేసుకుంటాం. మా ప్రాజెక్ట్లో వచ్చేసి 2 lakhs లీటర్ వర్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఈ రోజు వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ప్లాట్ దగ్గర జస్ట్ ట్యాప్ ఆన్ చేసుకుంటే వాళ్ళకి వాటర్ వస్తాయి. సో సరిపడేటటువంటి వాటర్ ఫెసిలిటీ ప్రజెంట్ ఉందన్నమాట. సో ఇవన్నీ కాకుండా కూడా మేము వచ్చేసి ఏంటి అంటే మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము కాబట్టి, మేము నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్, హై రైజ్ ప్రాజెక్ట్ చేసాము కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది అయినా అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మేము వచ్చేసి ఒక మంచి క్లబ్ హౌస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. సో 25,000 SFTలోని 1000 square yardsలో ఒక మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాము. ఒక జిమ్నిజం ఇస్తున్నాము ఒక ఫ్లోర్లో. తర్వాత ఒక ఫ్లోర్లో వచ్చేసి ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత గెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో క్లబ్ హౌస్ ఆపోజిట్లో వచ్చేసి మంచి స్విమ్మింగ్ పూల్, తర్వాత రిక్రియేషనల్ పార్క్. సో ఇవన్నీ నామ్స్లో ఉండవండి. సో మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము కాబట్టి కస్టమర్కి ది బెస్ట్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మాత్రము ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బై.